Hello everyone, welcome to the Upasthapana classes. This is Satish, ALP Reasoning faculty. So today మనం 2024 RRB ALP CPT 1లో నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్లను మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అని అడగడం జరిగింది, వాటిని మనం ఏ విధంగా అప్రోచ్ కావాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెంబర్ సిరీస్లో మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ అని చెప్పిండు. ఓకేనా. ఈ కింది శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యని అనుకోమని చెప్పిండు. సో ఇక్కడ మనకు సిరీస్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ సిరీస్లో ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ అనేది రావడం జరిగిందని అడుగుతుండు. సో ఓకేనా. సో ఇది మనం ఇప్పుడు డైరెక్ట్ ఎప్పుడైనా మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు సో మనకైనా డైరెక్ట్ లాజిక్ ఏమన్నా మనకు స్ట్రైక్ అయిందంటే మనం ఆన్సర్ చేసేయండి. సో డైరెక్ట్ లాజిక్ స్ట్రైక్ కాకపోతే మనం స్టెప్ ఫామ్ ద్వారా మనం ఆన్సర్ చేయడం చాలా బెటర్ అండి. ఓకేనా. ఫస్ట్ మనం సిరీస్ అని అబ్జర్వ్ చేస్తాం. సో సిరీస్ అబ్జర్వ్ చేస్తే చూడండి. సో 7, 13, 13, 25. సో క్వశ్చన్ మార్క్ 97, 193. సో ఇప్పుడు మనం ఇక్కడ 7, 13 అబ్జర్వ్ చేసినట్లయితే 7ని డబుల్ చేసి అంటే 7 × 2 -1 చేస్తే మనకు 13 అని రావడం జరుగుతుంది కదా. అంటే 7 × 2 -1 అనే ఫ్యాక్టర్ మనం యూజ్ చేసినట్లయితే మనకు 13 అని రావడం జరిగింది. అదేవిధంగా 13 కూడా చూడండి మళ్ళీ. సో 13 కూడా × 2 -1 చేసినాం అనుకోండి. సో 13 2 × 26, 26 -1 ఎంత 25. సో అదేవిధంగా మళ్ళీ 25 కూడా మరి ఏం చేయాలి, మరి × 2 -1 చేయాలి. సో × 2 -1 చేస్తే 25 2 × 50, 50 -1 ఎంత మనకు 49 అని రావడం జరిగింది. సో మరి 49 నుంచి మరి 97 నుంచి 193 కూడా వస్తుందో రాదో చెక్ చేద్దాం. ఓకేనా. 49 కూడా ఏం చేయాలి, మరి × 2 -1 చేయాలి. సో 49 2 ఎంత మనకు 98, 98 -1 97. సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ. సో 97 × 2 -1. సో 97 2 ఎంత మనకు 194, -1 చేస్తే 193. సో కాబట్టికనే మనకి ఇక్కడ స్ట్రైక్ అయిన లాజిక్ ఏంటంటే × 2 -1 అనే లాజిక్ ద్వారా మనకు క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా రావడం జరిగింది. కాబట్టికనే సో మనకు క్వశ్చన్ మార్క్లో రావాల్సిన మార్క్ నెంబర్ ఏంటిదండి 49. 49 ఎక్కడ ఉంది మరి ఆప్షన్ 3. సో కాబట్టికనే ఆప్షన్ 3 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసినట్లయితే సో సేమ్ సిరీస్ అని అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ మార్క్లో రావాల్సినటువంటి నెంబర్ ఏందో ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు సిరీస్ అబ్జర్వ్ చేయండి, మనకి ఏమన్నా లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుందా. సో చూడండి. సో ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూస్తే 26 - 24 = ఏమవుతుంది మనకి 2 అని రావడం జరుగుతుంది. అదేవిధంగా 30 - 26 చేస్తే మనకు డిఫరెన్స్ ఏం రావడం జరుగుతుంది, మరి 4 రావడం జరుగుతుంది. సో 36 - 30 చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ 6 అనేది ఉన్నది. సో 44 మరియు 6 చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చి మరి 8 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి. సో ఈ నెంబర్ని మనం అబ్జర్వ్ చేస్తే 2, 4, 6, 8. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇవన్నీ ఏంది ఈవెన్ నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ పోయిండు. అవునా. సో కంపల్సరీ 8 తర్వాత మళ్ళీ అగైన్ ఈవెన్ నెంబర్ ఎంత 10. కాబట్టి 44 + 10 యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి సిరీస్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో 44 + 10 = ఎంత మరి 54. సో 54 అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 వాటికనే ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ స్ట్రైక్ లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుంది వాటికి మనం ఈజీగా చేసేస్తున్నాం. ఓకేనా. స్ట్రైక్ కానప్పుడు మనం ఏం చేయాలి, స్టెప్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సో ఇక్కడ సిరీస్ అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో ఈ సిరీస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇంటూ +or- ఫామ్లో మనం ఏదైనా లాజిక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే సో ఎగ్జాక్ట్లీ లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి స్టెప్ ఫామ్ అనేది చేయాలి. సో స్టెప్ ఫామ్ నథింగ్ బట్ ఏంటంటే ఎవ్రీ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోవాలి. అవునా. సో ఎప్పటివరకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక లాజిక్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ లాజిక్ వరకు మనం 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతే మనకి ఏ నెంబర్ సిరీస్ అయినా మనకి ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మధ్య మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో 221 - 175 చేస్తే మనకి ఎంత వచ్చింది మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది 21 ఇది 25. సో మొత్తం డిఫరెన్స్ ఎంత 46. అగైన్ 267 - 221 ఎంత మళ్ళీ అక్కడ కూడా మనకి 46 అనేది రావడం జరిగింది. సో 313 - 267 ఎంత డిఫరెన్స్ = 46. సో ఇక్కడ కూడా 259 మరి 213 మధ్య డిఫరెన్స్ ఎంత 46. సో అగైన్ మరి ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్ రావాలంటే సో ఇక్కడ మళ్ళీ ఎంత యాడ్ చేయాలి 359కి మళ్ళీ 46 అనే యాడ్ చేయాలి. సో 46 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది మరి ఇక్కడ 259 + 46 యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 405 అనే రావడం జరుగుతుంది. సో 405 ఎక్కడుంది మరి ఇక్కడ మరి ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఏదైనా లాజిక్ మనకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ కాకపోతే మనం
స్టెప్ ఫామ్ ద్వారా మనం ఆన్సర్ చేస్తే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి ఇక్కడ 46 ఉంది కాబట్టి సో 359 కూడా మనం 46 యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే ఇది కూడా సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో మనకి ఇక్కడ ఒక చూడంతో ఒక లాజిక్ అనేది స్ట్రైక్ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఇంటూ 2, సో 13 2 ఎంత 26, కానీ ఇక్కడ 24 ఉంది కాబట్టి -2 చేయండి. 13 2 26 -2 చేస్తే మనకు 24 అనేది రావడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మరి ఇక్కడ 24 × 2 48 -2 చేస్తే 46 అనేది రావడం జరిగింది. సో మరి ఇక్కడ 46ను మరి 79 రావాలంటే వస్తుందా? సో 46 × 2 చేస్తే మనకి ఎంత 92 -2 చేస్తే 90 రావాలి, కానీ ఇక్కడ 79 ఉంది కాబట్టి మనకి ఈ లాజిక్ అనేది మనకు వర్కౌట్ అవుతుందా? కావట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు సో డైరెక్ట్ లాజిక్ అనేది రావట్లేదు కాబట్టి మనం స్టెప్ ఫామ్ ద్వారా మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో స్టెప్ ఫామ్ ద్వారా చేస్తే ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో 24 - 13, 24 - 13 అంటే సో 11 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 46 - 24, 46 - 24 అంటే డిఫరెన్స్ ఎంత మరి 22. సో 79 - 46, 79 - 46 అంటే 33. సో 123 - 79, 123 - 79 అంటే 44. సో ఇక్కడ నెంబర్లను మనం అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా ఏంటి 11 యొక్క మల్టిపుల్స్ అండి. 11, 22, 33, 44. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏముండాలి మరి 55 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో 55. ఓకే, సో 123కి మనం 55 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 178. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో రావాల్సిన నెంబర్ ఎంత 178. మరి 178 ఎక్కడుంది మరి ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సో ఇది కూడా మనకి సిరీస్ అనే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటాను. సో మనకు డైరెక్ట్ లాజిక్ అనేది మనకి ఇక్కడ స్ట్రైక్ కావట్లేదు. సో డైరెక్ట్ లాజిక్ స్ట్రైక్ కావట్లేదు, మనం ఏం చేయాలి స్టెప్ ఫామ్ చేయాలి. సో స్టెప్ ఫామ్ ద్వారా మనకు ఆన్సర్ చేస్తే అప్పుడు 95 మరి 45 మధ్య డిఫరెన్స్ ఎంత వస్తే మనకి ఇక్కడ 50 రావడం జరుగుతుంది. సో మళ్ళీ 245 మరి -95 చేస్తే మనకి ఏమవుతుంది 150 అనేది రావడం జరుగుతుంది. సో 695 - 245, 695 - 245 చేస్తే మనకు డిఫరెన్స్ ఎంత ఇక్కడ 450 అని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది యాడ్ చేస్తే మన క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన నెంబర్లు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. సో ఈ నెంబర్ల మధ్య లాజిక్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో 50 నుంచి 150 వచ్చింది, అంటే 50ని మనం ఇంటూ 3 చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 150 అని రావడం జరిగింది. అదేవిధంగా 150ని మరి మళ్ళీ ఇంటూ 3 చేసినట్లయితే మనకి ఏమొచ్చింది 450. సో ఇప్పుడు 450ని కూడా మనం ఏం చేయాలి ఆటోమేటిక్గా 450 × 3 చేయాలి. సో 450 × 3 చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది మరి 1350, అంటే 12 4 12, 15 × 3 ఎంత 150, అంటే 1350 అనేది రావడం జరుగుతుంది. సో 1350 దేనికి యాడ్ చేయాలి మరి ఇక్కడ 695కి యాడ్ చేయాలి. సో 1350 + 695 యాడ్ చేస్తే మనకి 2045 అనేది రావడం జరుగుతుంది. సో 2045 ఎక్కడుంది మరి ఇక్కడ ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మనకు నెంబర్ల మధ్య డైరెక్ట్ లాజిక్ అనేది స్ట్రైక్ కాకపోతే మనం స్టెప్ ఫామ్ ద్వారా చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6లో మన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే సో సిరీస్ అనే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉన్నది, క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇప్పుడు మన ఇక్కడ ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఎంత వస్తుంది మరి 3 అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత 5. సో ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ మనకు 7 రావడం జరుగుతుంది. ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ 9. సో ఆటోమేటిక్గా మనకు ఇక్కడ నెంబర్స్ యొక్క మనం లాజిక్ అబ్జర్వ్ చేసి ఏమొచ్చింది ఇక్కడ 3 5 7 9, అంటే ఆడ్ నెంబర్స్ అనేవి మనకి తీసుకోవడం జరుగుతుంది. సో 9 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత మనకు 11 కాబట్టి 149 + 11 యాడ్ చేస్తే మనకి ఏమైతే మరి 160. సో 160 ఎక్కడ ఉంది ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో సిరీస్ చూడండి. సో సిరీస్ అనే ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో డైరెక్ట్ లాజిక్ అనేది మనం తెలియట్లేదు కాబట్టి మనం స్టెప్ ఫామ్ ద్వారా ఆన్సర్ చేస్తే సో 5 మరియు 4 మధ్య డిఫరెన్స్ ఎంత 1 రావడం జరుగుతుంది. సో 9 మరియు 5 మధ్య డిఫరెన్స్ ఎంత 4 రావడం జరుగుతుంది. సో 18 - 9, అంటే ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 9 రావడం జరుగుతుంది. సో ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 16 రావడం జరుగుతుంది. అయినా మనకి ఇక్కడ రావాల్సినటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ నెంబర్ని మనం అబ్జర్వ్ చేస్తే సో 1ని మనం 1 స్క్వేర్ అని తీసుకోవచ్చు, అదే 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 9ని 3 స్క్వేర్గా తీసుకోవచ్చు, 16 వేయచ్చు, మరి 4 స్క్వేర్గా తీసుకోవచ్చు.
సో నెక్స్ట్ ఏం రావాలి మరి ఇక్కడ 5 స్క్వేర్ అనేది రావాలి. సో 5 స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ 25. సో ఇప్పుడు 34 + 25 యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ మార్క్ ఉన్నట్టు నెంబర్ రావడం జరుగుతుంది. సో 34 + 25 ఎంత మనకి ఇక్కడ 59. సో 59 ఎక్కడ ఉంది మరి ఇక్కడ 59 అనేది మనకు 59 అనేది ఆప్షన్ 4 ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 కూడా చూసినట్లయితే మనకు సిరీస్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అవుతుంది, సార్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ డిక్రీజ్ కావాలి, అవునా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెంబర్ల మధ్య లాజిక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇప్పుడు మనం 26ని × 3 చేసినట్లయితే మనకు 78 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 26 × 3 ఎంత మనకు 78. మరి 78 నుంచి మనకి 36 రావాలంటే సో 78 - 42 చేసినట్లయితే మనకు 36 అనేది రావడం జరిగింది. ఓకే, సో మళ్ళీ 36ని ఏం చేయాలి మరి 36 × 3 అండి. సో 36 × 3 వేస్తే మనకు 108 అనేది రావడం జరుగుతుంది. సో 108 - 42 అనేది చేయండి. సో మళ్ళీ 108 - 42 చేస్తే మన 66 అనేది రావడం జరుగుతుంది. సో 66 × 3 అండి. సో 66 × 3 చేస్తే 198 అని రావడం జరిగింది. సో 198లోకి వెళ్ళి మనకి ఎంత చేయాలి మరి -42 అని చేయాలి. -42 చేస్తే ఏమవుతుంది 6 5 ఎంత 156. సో 156. సో క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన నెంబర్ ఎంత మరి 156. 156 ఎక్కడ ఉంది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం సింపుల్గా మన సిరీస్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని మనం × 3 చేయడం జరుగుతుంది, తర్వాత సెకండ్ నెంబర్ నుంచి -42 అనేది చేయడం జరిగింది. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ × 3 -42. సో × 3 -42. సో ఇది మనకు ఒక లాజికల్ సీక్వెన్స్, అంటే × 3 చేసి తర్వాత -42 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా చేస్తే 198లోకి వెళ్ళి 42 మైనస్ చేస్తే మనకు 156 రావడం జరుగుతుంది. సో 156 ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 మన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ చిన్న లాజిక్ చూడండి, సిరీస్ అనేది ఇంక్రీజ్ అవడంలో ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఈ 2 నెంబర్స్ మధ్య మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 24 మరియు 9 మధ్య 33 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 9 అనేది రావడం జరుగుతుంది, అవునా? సో మళ్ళీ 33 మరియు 44 మధ్యలో డిఫరెన్స్ ఎంత 44 మరియు 33 మధ్య డిఫరెన్స్ 11. సో 57 మరియు -44 మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 13. సో 72 మరియు 57 మధ్య డిఫరెన్స్ ఎంత 15. సో ఇప్పుడు ఇక్కడ రావాల్సిన నెంబర్ని మనం ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 9, 11, 13, 15 అంటే ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్, అవునా? సో 15 తర్వాత మరి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 70. సో 72కి మనం 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మరి ఇక్కడ 89. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన నెంబర్ ఎంత 89. మరి 89 ఎక్కడ ఉందో ఆప్షన్ వల్ల ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో మనకి ఎప్పుడైనా లాజిక్ స్ట్రైక్ కాకపోతే మనం స్టెప్ ఫామ్ ద్వారా మనం ఆన్సర్ చేసినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ సిరీస్ అనేది ఏమవుతుందండి, సిరీస్ అబ్జర్వ్ చేస్తే సిరీస్ అనేది మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. సో చూడండి సిరీస్ అనేది మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది 75, 65, 56, 48, 41. సో ఇట్లా డిక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇప్పటిదాకా మనం లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోయినాం, కానీ ఈసారి ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి లాజిక్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్ హ్యాండ్ నుంచి లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే సో ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత 41కి ఎంత యాడ్ చేస్తే మనకు 48 రావడం జరిగింది. మరి 7 అనేది యాడ్ చేస్తే 48 రావడం జరిగింది. మరి సో 48కి మరి 56కి ఎంత యాడ్ చేస్తే వస్తే మరి 48కి ఎంత యాడ్ చేస్తే మరి 56 రావడం జరిగింది. మరి 8 అని యాడ్ చేస్తే రావడం జరిగింది. అదేవిధంగా 56కి మరియు ఎంత యాడ్ చేస్తే మరి 65 వచ్చింది మనకి ఇక్కడ. సో 9 యాడ్ చేస్తే మనకు 65 రావడం జరిగింది. సో 65కి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే మనకి 75 వచ్చింది ఇక్కడ. మనకు 10 యాడ్ చేస్తే రావడం జరిగింది, అవునా? సో ఇక్కడ నెంబర్ చూసుకున్నట్లయితే ఏమవుతుంది మరి ఇక్కడ నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతుండే ఎట్లా 10, 9, 8, 7. సో ఇక్కడ మనకి కంపల్సరీ సో ఇక్కడ మనకి ఏ నెంబర్కి 6 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 141 వస్తుంది చూసుకోవాలి, ఎందుకంటే 7 తర్వాత 6 కదా. మరి దేనికి 6 యాడ్ చేస్తే 141 వస్తుంది అంటే మనకు 35కి 6 యాడ్ చేస్తే మనకు 141 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో 35 ఎక్కడ ఉంది ఆప్షన్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఎప్పుడైనా నెంబర్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటే మనం రైట్ టు లెఫ్ట్ పోతే మనకి ఆ లాజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 కూడా అబ్జర్వ్ చేయండి. సో అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ కూడా నెంబర్ సిరీస్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు నేను ఏం చెప్పిన రైట్ నుంచి లెఫ్ట్ చేసుకుంటూ పోదని చెప్పిన. సో ఇక్కడ 309కి ఎంత యాడ్ చేస్తే మనకి ఇక్కడ 322 అనేది రావడం జరుగుతుంది. సో 309కి మనకి ఇక్కడ 13 యాడ్ చేస్తే మనకు 322 అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా 322కి కూడా
మనం ఎంత యాడ్ చేస్తే 335 వస్తుంది. మరి ఇక్కడ కూడా 13 యాడ్ చేస్తే 335 వస్తుంది. సో 335కి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే మరి 348 వస్తుంది. మరి ఇక్కడ కూడా 13 యాడ్ చేస్తే 348 అని రావడం జరుగుతుంది. సో 348కి అగైన్ మళ్ళీ 13 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 361 వస్తుంది. అంటే లాజిక్ అనేది ఏంటి, మరి ఎవ్రీ నెంబర్ అనేది 13 డిక్రీజ్ అవ్వకుండా వచ్చింది, అవునా? సో ఇక్కడ కూడా మరి ఏ నెంబర్కి 13 యాడ్ చేస్తే మనకు 309 వస్తుంది చెక్ చేయండి. సో ఏ నెంబర్కి 13 యాడ్ చేస్తే 309 వస్తుంది? 296కి మనం 13 యాడ్ చేస్తే 309 వస్తుంది. మరి 296 ఎక్కడ ఉంది? మరి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో ఇక్కడ కూడా చూడండి, సిరీస్ అని ఎట్లుంది? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అవునా? సిరీస్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం రైట్ నుంచి లెఫ్ట్ ఏమని చెప్తున్నా. సో రైట్ నుంచి లెఫ్ట్ అంటే 309కి మనకు 405 రావాలి. సో ఎంత మరి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి 309 నుంచి 405 రావాలంటే మనకి ఇక్కడ సో 96 అనేది డిఫరెంట్ ఉండడం జరిగింది. సో 96 యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ 405 అనేది రావడం జరిగింది. సో ఈ 405కి సో ఎంత యాడ్ చేస్తే మనకి 477 వచ్చిందంటే మనకి ఇక్కడ 72 యాడ్ చేస్తే మనకి 477 అని వచ్చింది. సో 477కి అగైన్ ఎంత యాడ్ చేస్తే 525 వచ్చిందంటే 48 అని యాడ్ చేయడం వల్ల మనకు 525 అని రావడం జరిగింది. సో అగైన్ 525కి మరి ఎంత యాడ్ చేస్తే మనకు 549 వచ్చింది. సో 24 అని యాడ్ చేయడం వల్ల మనకి 549 అని రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇది అబ్జర్వేషన్ అనేది నెంబర్లు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో ఇవన్నీ కూడా 24 యొక్క మల్టిపుల్స్. 24, 48, 72, 96 అనేది 24 యొక్క మల్టిపుల్స్. మరి 24 4 96 అయితే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎంత యాడ్ చేయాల్సి వస్తే మరి ఇక్కడ 309 రావాలంటే మనకు ఇక్కడ ఉండాల్సిన నెంబర్కి ఎంత యాడ్ చేయాలి? 120 అని యాడ్ చేయాలి. ఎందుకంటే 96 తర్వాత 24 మల్టిపుల్ ఎంత? 120. సో దేనికి 120 యాడ్ చేస్తే మనకు 309 వస్తాయి. మరి సో ఇక్కడ 189కి మనం యాడ్ చేసినాం అనుకోండి. సో ఆప్షన్ చూస్తే 189 ఉంది. 189కి మనకు 120 యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయి? మనకు 309 అనేది రావడం జరుగుతుంది. సో 189 ఎక్కడ ఉంది? మరి ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో సిరీస్ అనేది నార్మల్ ఇంక్రీజ్ ఆర్డర్ ఉంది. సో కాబట్టి మన ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అంటే 1. సో ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ 3. సో ఈ 2 నెంబర్ మధ్య డిఫరెన్స్ ఎంత? మరి 5. సో అదేవిధంగా ఈ 2 నెంబర్ డిఫరెన్స్ 7. సో ఆటోమేటిక్గా ఏముంది? ఇక్కడ 6 నెంబర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఏం యాడ్ కావాలి? మరి 9 అని యాడ్ కావాలి. సో 30కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మరి ఇక్కడ 39. సో 39 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సో ఈజీగా చేయొచ్చు ఇది. సో 14th వన్. సో 14th వన్ కూడా ఏంది? సిరీస్ అనే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ఒక డైరెక్ట్ ట్రిక్ అనేది మనకు వస్తుంది చూడండి. 17 × 2, 7 × 2 ఎంత? 14 + 1 అంటే 15 అయింది. మరి 15 × 2 అంటే ఎంత? 30 + 1 అంటే మనకు 31 రావాలి. కానీ ఇక్కడ ఉందా? 24 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ట్రిక్ అనేది మనకి ఐడెంటిఫై చేస్తలేదు. సో ట్రిక్ అనేది ఐడెంటిఫై కానప్పుడు మనం ఏం చెప్పినాం? స్టెప్ ఫామ్ చేయాలి. సో స్టెప్ ఫామ్ చేసి ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత? మరి ఇక్కడ 8, అవునా? సో ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత? మరి ఇక్కడ 9. సో ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత? 10. సో ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత? 11. సో ఆటోమేటిక్ ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ ఎంత ఉండాలి? మరి 8, 9, 10 అంటే సో ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉండాలి? 12 ఉండాలి. సో 45 + 12 ఎంత? మరి ఇక్కడ 45 + 12 అంటే 57. సో 57 ఎక్కడ ఉంది? మరి ఇక్కడ ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15 మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది కూడా ఏంటిది? సిరీస్ అనే ఇంక్రీజ్ ఆర్డర్ ఉంది. సో లాజిక్ అనేది మనకు ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్పినా నేను ఇక్కడ ఇండైరెక్ట్గా స్టెప్ ఫామ్ చేయమని చెప్పిన. సో స్టెప్ ఫామ్ చేస్తే మరి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సో 242 - 84, 242 - 84 అంటే ఇక్కడ 42 + 16, 42 + 15 అంటే ఎంత? మరి ఇక్కడ 58, 42 + 16 58. సో అదేవిధంగా ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈ 2 నెంబర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 275 - 242 తీస్తే మనకి ఇక్కడ 33 అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ 2 నెంబర్ వద్ద డిఫరెన్స్ సో 58. సో మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 33. సో వీటి మధ్య డిఫరెన్స్ మనకు 58. సో ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? మనకి ఇక్కడ 33 అని ఉండాలి. ఓకేనా? సో మన లాజిక్ అబ్జర్వ్ చేస్తే 58 33, 58 33, 58 33 అనేది డిఫరెన్స్ అనే ఉన్నది. కాబట్టి 424కి మనం ఎంత యాడ్ చేస్తే క్వశ్చన్ మార్కుల నెంబర్ వస్తుంది? 33 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్కులు ఉన్న నెంబర్ అయినా వస్తుంది. 424కు 33 యాడ్ చేస్తే మనకి 457 రావడం జరుగుతుంది. సో 457 ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్రెడీ మనం నెంబర్ సిరీస్లో అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ మనము ఈజీ ఫార్మేట్లో సో ఈజీగా
ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఈ స్లైడ్ మాత్రం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎస్పెషల్లీ అర్థమెటిక్ రీజనింగ్ కోర్స్ అనే మనకు ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అండి. ఓకేనా. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కోసం మనకి కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ అనేది మనకి ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో మనకు పొందుపరచడం జరిగింది. సో ఈ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో మనం ఆర్ఆర్బీ కోర్సులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అనే స్పెషల్ కోర్స్ అని అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ 799కి మనకి ఇక్కడ అందజేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్ ఉంటారో వారందరూ మన కోర్స్ పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.